Hi friends and welcome back to my channel. So friends, ఇవాల్టి వీడియోలో మనం చూసుకుంటే ICMR హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అయితే అప్పర్ డివిజన్ క్లర్క్ మరియు లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. మీరు నా ఛానల్ కొత్తగా అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సో ఐసీఎంఆర్ నుంచి మనం చూసుకుంటే పోస్టులు వచ్చేసి అప్పర్ డివిజన్ క్లర్క్ అయితే ఒక 1 పోస్టు, అలాగే లోయర్ డివిజన్ క్లర్క్ అయితే 4 పోస్టులు అయితే వచ్చాయి ఫ్రెండ్స్. పే లెవెల్ చూసుకుంటే శాలరీ మాత్రం 25,000 స్టార్టింగ్ శాలరీ అనేది ఉంటుంది. అండ్ ఫైనల్ వచ్చేసి 81,000 అనేది వరకు అయితే మీ శాలరీ అనేది ఇంక్రిమెంట్ అవ్వచ్చు. అలాగే లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ చూసుకుంటే 20,000 శాలరీ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయడానికి మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీకైతే ఎటువంటి స్ట్రీమ్లో అయినా డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే చాలు ఫ్రెండ్స్. దాంతోపాటుగా మీకైతే టైపింగ్ స్పీడ్ వచ్చేసి 35 words per minute అయితే మీ యొక్క టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. దెన్ ఓన్లీ మీరైతే ఈ యొక్క పోస్ట్కి అయితే క్వాలిఫై అవుతారు. పే లెవెల్ చూసుకుంటే సెంట్రల్ పే లెవెల్ 4 అయితే ఉంటుంది ఫ్రెండ్స్. స్టార్టింగ్ సాలరీ వచ్చేసి మనకు 25,500 అనేది ఉంటుంది. ఈ యొక్క పోస్ట్ అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 27 years మధ్యలో అయితే మీరు ఉండాలి ఫ్రెండ్స్. సేమ్ లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ చూసుకుంటే పే లెవెల్ 2 అనేది ఉంటుంది. పే లెవెల్ 2 శాలరీ స్టార్టింగ్ వచ్చేసి 19,900. సో ఇందులో అయితే 4 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మనం చూసుకుంటే మీరు వచ్చేసి 12th పాస్ అయితే చాలు. ఈ యొక్క పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. టైపింగ్ స్పీడ్ అయితే ఉంటే కూడా మీకు అనేది బెనిఫిట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఏజ్ లిమిట్ చూసుకుంటే మీ 18 to 27 yearsలో మధ్యలో అయితే మీకైతే ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. ఈ యొక్క పోస్ట్ అప్లై చేయడానికి ఐసీఎంఆర్ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో https://www.niohrecruitment.org.in అనే వెబ్సైట్ ద్వారా అయితే వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే పిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో మీకు కావాల్సిన ఈ పోస్టులకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మార్క్ షీట్స్, ఒకవేళ మీరు అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ అప్లై చేయాలనుకుంటే మీ డిగ్రీ సర్టిఫికేటు, ఒకవేళ మీరు లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే మీ యొక్క 12th సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే పెట్టేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి అప్పర్ డివిజన్ పోస్ట్లకి సెలెక్షన్ వచ్చేసి మనకి స్కిల్ టెస్ట్ ద్వారా అయితే ఉంటుంది. టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో టైపింగ్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకైతే అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని మెన్షన్ చేసినారు ఫ్రెండ్స్. సో లోయర్ డివిజన్ క్లర్క్ వాళ్ళకు కూడా స్కిల్ టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ యొక్క టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకైతే జాబ్ అయితే కంపల్సరీగా అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇలా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ దాకా అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.